అందరికీ నమస్తే అండి. ఒక కప్పు మినపప్పుతో ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మురుకులు వచ్చేసి అచ్చం వెన్న మురుకుల్లాగా చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం పిండి వంటలు చేసే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో కనుక చేస్తే మురుకులు పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇక్కడ మినపప్పు వచ్చేసి ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటారో ఆ సైజులో కప్పు మెజర్మెంట్ తీసుకోండి. ఇది 1/2 కేజీ మురుకులకు అయితే తీసుకుంటున్నాను. ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, మినపప్పుని శుభ్రంగా కడిగేసుకొని అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకున్నామంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. పప్పుని ఉడికించేటప్పుడే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే పైన పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు ఏమైనా అవసరం అనిపిస్తే మనం ఉడికించినప్పుడు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల పొడి బియ్యపిండి తీసుకోవాలి. ఇంకా ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అంటే 1 కప్పుకి 3.5 కప్పుల బియ్యపిండి వరకు వేసుకోవచ్చు. ఇలా 3 కప్పుల బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వాము ఇలా చేతిలో నలిపేసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. మురుకులు చేసేటప్పుడు రేషన్ బియ్యంతో ఇలా బియ్యపిండి పట్టించుకొని చేసుకుంటే ఎటువంటి మురుకులు చేసినా కూడా మురుకులు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళేమి వేయకుండా ఫస్ట్ మినప్పిండితో ఈ బియ్యపిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. వేడిగా ఉంటుంది, చూసి జాగ్రత్తగా కలిపేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించినప్పుడు నీళ్ళు ఉన్నింది కదా, ఆ నీళ్ళు వేసుకొని ఇంకా అవసరం అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకొని మనం మామూలుగా మురుకులకి ఎలా పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరి కొంచెం మెత్తగా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యస్థంగా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చేతిలో ఇలా నీళ్ళు తీసుకొని పైన అంతా ఇలా అప్లై చేసేసేయాలి. లేకపోతే తడి క్లాత్తో కూడా కప్పేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉన్న ప్లేట్ని తీసేసుకొని ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా, ఆ పిండిని వేసేసుకోవాలి. మినపప్పుని ఇలా ఉడికించి చేయడం వల్ల మురుకులు వచ్చేసి చాలా గుల్లగా ఉంటుంది. మనం వెన్న వేసి చేస్తే మురుకులు ఎంత గుల్లగా వస్తుందో అంతకంటే చాలా గుల్లగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ ఏమైనా తీసేసుకొని అందులోకి మీకు కావాల్సినంత షేప్లో మురుకులు అనేది చుట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే మురుకులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మురుకులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో ఇలా వేసామంటే బాగా వస్తుంది కదా పైకి, అప్పుడు మురుకులు వేసుకోవాలి. ఇలా మురుకులంతా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం ఇలా బుడగలు అనేది కొంచెం తగ్గుతుంది కదా, అప్పుడు ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇంకొక వైపు టర్న్ చేసుకొని మురుకులు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవడమే.
ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ మురుకులు వచ్చేసి ఎంత గుల్లగా ఉంటుందంటే ఒక్కసారి మీరు ట్రై చేస్తే తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది, అంత బాగుంటుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే మురుకులు తీసేసుకోవడమే. మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకొని ఈ మురుకులు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళైతే ఇదే విధంగా మీరు ట్రై చేశారంటే పర్ఫెక్ట్ మురుకులు అనేది మీకు కుదురుతుంది. ఎంత గుల్లగా ఉందో కదా ఈ మురుకులు. ఈ మినపప్పుతో చేసిన మురుకులు ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.